నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. జగిత్యాల ఇందిరాభవన్ లో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సకల జనుల సమ్మె తలపించేలా బీసీ జేఏసీ బంద్ కార్యక్రమం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బంద్ విజయవంతం కావడం రిజర్వేషన్ల అమలు ప్రాధాన్యత తెలుపుతున్న ఆయన స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్రం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బీసీ కోటాకు చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు తాటిపర్తి జీవన్ రెడ్డి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో చేపట్టినటువంటి సకల జనుల సమ్మెను ప్రతిబింబింపచేసే విధంగా ఈరోజు ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు కల్పించవలసిన 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పింపచేసి అమలు తెచ్చే విధంగా ఏదైతే బీసీ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్ రాజకీయ పార్టీలు అన్ని కూడా నేను ఎందుకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలోని సకల జనుల సమ్మెతో పోలుస్తున్నాను చెప్పంటే ఆనాడు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉత్పన్నమైంది. 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పన అనేది ఒక అంశం. ఆ 42% రిజర్వేషన్ చట్టబద్ధత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని 9th షెడ్యూల్లో చేర్చగలిగినప్పుడు మాత్రమే దాన్ని న్యాయస్థానాలలో కానీ ఇతరత్ర ప్రశ్నించే అవకాశం ఉండదు. ప్రశ్నించినా కానీ ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ప్రొటెక్షన్ లభిస్తుంది. సరే, వాళ్ళ మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు చొరవ తీసుకొని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పింపజేసే విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి